హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో సాయిబాబా గారికి ప్రతి గురువారం ఎలా అభిషేకం చేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్నాను. క్లియర్ గా ఉంటుంది వీడియో అంతా కూడా. ప్రతి ఒక్కరికి కూడా బాబా అనుగ్రహం అంటే గురువు అనుగ్రహం అయితే తప్పకుండా ఉండాలండి. అది పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఎవరికైనా కూడా కంపల్సరీ గురువు అనుగ్రహం ఉంటేనే ఏ పనులైనా, ఇంట్లో మనశ్శాంతి అయినా, పిల్లల చదువులైనా, ఉద్యోగాలైనా ఏదైనా కూడా మంచిగా వాళ్ళకి కాస్త సపోర్ట్ గా ఉంటుందన్నమాట. గురువు ఆరాధన ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి. తల్లిదండ్రులు గురువు ఆరాధన, దైవారాధన కంపల్సరీ ఉండాలి. సో అదే విషయంలో ఇలాగా బాబా గారిని అయితే చాలా మంది పూజిస్తూ ఉంటారు. సో ఆ ఇంట్లో అయితే బాబా గారి విగ్రహం చిన్నగా ఉంటుంది కదా, ప్రతి ఒక్కరింట్లో కంపల్సరీ అయితే ఉంటుంది. సో అలా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ప్రతి గురువారం కూడా ఇలా అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. ఇక్కడ వీడియోలో చూస్తే పువ్వు చూడండి, స్టార్టింగ్ లోనే మీకు చూపించాను. పువ్వు అనేది తన ఒడిలో పడింది. ఎంత హ్యాపీగా అనిపించింది అంటే అభిషేకం చేసేటప్పుడు నీళ్ళలో నేను ఫ్లవర్స్ కూడా వేసాను. పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పూలు వేసి అభిషేకం ఇలా చేసుకోవాలి. ముందుగా ఉత్తి నీళ్లు వేసి ఆ తర్వాత ఇలాగా అన్ని కలుపుకొని అభిషేకం అనేది చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఉత్తి నీళ్ళతో మంచిగా అభిషేకం చేసుకోవచ్చు. పాలు అలా వేసుకోవచ్చు. నీళ్ళల్లో పూలు కూడా వేసి అభిషేకం చేస్తాం కదా మనం. సో అలా చేసినప్పుడు ఎంత బాగా ఒడిలో పడింది చూసారా, ఫ్లవర్ ఎంత చక్కగా నిలబడింది. వీడియో కొంచెం బ్యాక్ వెళ్ళి చూస్తే కనుక మీకు ఫ్లవర్ అసలు ఎలా వచ్చి ఒళ్ళో పడింది అనేది కూడా క్లియర్ కట్ గా భలే చిత్రంగా అనిపించింది. నాకైతే బాగా అనిపించింది అన్నమాట. బాబా అనుగ్రహం తప్పకుండా మనం ఎంత మంచిగా పూజిస్తే ఆయన అంత మంచిగా మన పైన అంతే అనుగ్రహం అనేది చూపిస్తాడండి. నాకైతే చాలా ఎక్స్పీరియన్స్ కొన్ని ఇయర్స్ నుండి కూడా. సో అందుకే నేను ప్రతి గురువారం కూడా ఇలా అభిషేకం అయితే చేసుకుంటాను. ఆ తర్వాత పూజ ఇంకా నిత్య పూజ ఎలా ఉంటుందో ఇంకా అలానే పూజ చేసుకుంటా. బాబా గారిని మంచిగా ఇలా క్లీన్ చేసేసుకొని ఒక క్లాత్ తో గాని ఏదైనా మంచిగా తుడుచుకొని కొంచెం గంధం, బొట్లు అలా పెట్టేసుకోవాలి. పెట్టి ఇంకా ఫ్లవర్స్ అన్ని పెట్టుకొని పూజ అనేది చేసుకోవాలి. అష్టోత్తర పూజ చేసుకుంటే సమయం ఉంటే మాత్రం అష్టోత్తర పూజ కంపల్సరీ చేసుకుంటే చాలా మంచిది. ఇంకా సాధ్యమైనంత వరకు నేను చేస్తూ ఉంటా. ఎక్కువ పనులు ఉంటే గనక ఇంకా ఒక 11 సార్లు అయినా కూడా శ్రీ సాయినాథాయ నమః అనుకొని అక్షింతలు వేసుకొని ఆ తర్వాత ఇంకా దీపం ముందే ముట్టిస్తాం కదా, మామూలుగా అగరబత్తి, హారతి, నైవేద్యం అన్ని కూడా అష్టోత్తర పూజ అయ్యాక చూపిస్తాను అన్నమాట. సో ఇలా అయితే ప్రతి గురువారం పూజ అనేది అవుతూ ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఒకవేళ పిల్లలకి కూడా అలవాటు చేయండి గురువుకి నమస్కరించుకోవడం. ఇప్పటి నుండి చిన్న పిల్లల నుండి అలవాటు చేస్తే వాళ్ళకి పెద్ద వారికి కూడా గురువును మర్చిపోకుండా పూజించుకుంటారు. మంచిగా కనీసం వాళ్ళు యాద్ చేసుకున్నా, గుర్తు చేసుకున్నా కూడా ఆయన అనుగ్రహం అనేది వాళ్ళ పైన ఉంటుంది మంచిగా. సో నా పూజా విధానం గురువారం అయితే ఇలా ఉంటుందండి. బాబా అనుగ్రహం కూడా అంతే విధంగా ఎప్పటికప్పుడు నాకు తెలుస్తూ ఉంటుంది. ఇంకందరికీ అన్ని చెప్పలేము కదా, కొన్ని అంతే అవుతూ ఉంటుందన్నమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేయండి.